మామూలుగా ఉండాలి ఆ బిడ్డలు. అంత వస్త్రాలు ఒక 2 జతలు కట్టుకొని యాక్షన్ చేస్తుంటే అబ్బో చాలామంది సంతోషం ఏ ఊళ్ళో చేయలేదు ఇంత అని చెప్పి ఎంతోమంది అనుకునే బిడ్డది ఎంతో ప్రేమతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు, ఆనందపడ్డారు, నవ్వు కలిగేసి చూసుకున్నారు. సంతోషంగా ఒక్కొక్కరు 2 డ్రెస్సులు 3 చేసి కట్టుకున్నారు. కనుక్కోలేకపోయింది అడగదామని బిడ్డని శ్రేయగాన్ని కాచి కాపాడు ఆయన ఆయనకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. దయదాక్షికలు వాడి ఆదంతలేని గొప్ప దేవుడికి కలిగినది. బిడ్డలు యాది బాధలో ఉన్నారు చాలామంది. అయ్యా సుధులు అంటారు, దేవుడు అంటారు, కాళ్ళు నొప్పులు అంటారు, మా కాళ్ళు నొప్పులు అంటారు, తల నొప్పి అంటారు. కాళ్ళు ప్రభా బిడ్డలు అయ్యా నిష్కలాంటి నిర్దాక్ష తీసి గొర్రెపెట్టు పోయి నరణాలకి జాంటి పోయి కప్పచ్చిన పేరు పెద్ద పేరు చీరమా స్టార్ట్ బిడ్డ నడిపించేవు నీ మందిరానికి పండుగ దినాలు. అయ్యా చీరలు కట్టుకున్నారు, నూతనమైన చీరలు కట్టుకున్నారు. నాకు అప్పటి నుంచి అందరికి కట్టుకుని వచ్చేవాడి. నాకు ఉండగా 2 దాదాపు సంతాసం లేదు. నాకే చనిపోయేవాడికి నాకెందుకు అనుకున్నాను. వచ్చాను అందరూ సోత్పతి చక్కదనం తల్లి పెట్టి చీరలు వస్త్రాలు తీసుకొచ్చి కొందరు కట్టుకున్నారు. కనుక ఈ బిడ్డల గురించి పాలన చేస్తున్నాను. ఆయన పొందాలి కొన్ని పొలాలు తీసుకొచ్చారు. పాట పాడాలా నేను పాడే పాడిందా మా సహాయం బట్టి అది పాడలేదు. ఈ 3 సంవత్సరాల నుంచి పాస్టర్ గారు కొత్త పాట తీసుకురాలి. ఈ సంవత్సరం తీసుకొచ్చాడు రాజమండ్రి పోయి మన వాళ్ళతో. ఆ పాట కోసం ఏమైనా పొరపాటు క్షమించండి. చక్కగా పాట మనం పాట పాడుతున్నాం ఎందాం ఇక అందరికీ వందనాలు. కొత్త పాట కోసం రాణి గారు ప్రార్థన మాటలు చేయండి. వైర్లెస్ మాట్లాడండి. వచ్చావు తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఈ దినా నా ప్రభావ మరి నా తండ్రి కొత్త పాట నా తండ్రి మాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆ పాటని నా తండ్రి నూతనమైన సంవత్సరంలో మేము పాడుకోవడానికి అనేక ఆత్మలు రక్షించబడటానికని పాడుకోవడానికి సహాయం చేయదేవని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఆయన కోటేశ్వరరావు ఏరమ్మను బట్టి వందనాలు, వారి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు. ఆయా మరి నా తండ్రి కోటల గర్భంతో ఉన్నది నా తండ్రి, నవమోషాలతో ఉన్నది నా తండ్రి, కన్యకుమారిగా ఏ రీతిగా నా తండ్రి ఆయా ప్రశ్నించిందో నా తండ్రి మంచి తక్కువైన కాపును దయచే దేవాని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించు, ఆ బిడ్డకి సంతోషకరమైన జ్ఞానాన్ని ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని మా సంఘస్థుల్ని విశ్వాసుల్ని ఆయా వచ్చిన వారిని పాట వారిని కొత్త వారిని అందరిని దీవించి ఆశీర్వదించమని, ఆ పాట అందరం కలిసి పాటకు సహాయం చేసి దీవించమని యేసయ్య పరిశునామ స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి రిలీజ్ చేయబోతున్నాము. ఈ పాట పాడుతున్న వారికి విను వారికి దేవుడు దేవుడైంది వారికి ఆత్మాభిషేకం వచ్చి ఆశీర్వాదంగా వచ్చుకున్నాక. ఒకరోజు నేను ఇక్కడే సమయంలో ఫ్యామిలీ కూర్చొని ఎందుకో బాధ కలిగి ఆ బాధలో వైపు చూశాను. ఏంటి ప్రభావ బాధ బాధపడతా నేను ఆలోచిస్తున్న సమయంలో నేను ఈ శ్రమలో కూడా నువ్వు తోడుగా నేను నమ్మకంతో ఉంటే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీకు ఆ శ్రమ నేను పరీక్షించడానికి కానీ నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు, నువ్వు నా చేతిలో నా సేవకుడివి అని దేవుడు ఒక చల్లని మెల్లని స్వరాన్ని కనిపిస్తూ ఉన్నప్పుడు అవునా అని నేను ఎట్లా తిరిగి చూశాను. ఆ వాక్యం కనపడింది. ఆ దేవుడు మాట్లాడే మాటే అక్కడ నాకు వాక్యం కనపడింది. నేను అప్పుడు మీకు దాని మీద 7 వారాల వాక్యంగా చెప్పాను. అలా తిరిగి చూసినప్పుడు నాకు అక్కడ ఏమనుకోవడం అర్థమైందంటే నా యొక్క నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. అంటే నువ్వు ఈ శ్రమలో నమ్మకంగా ఉంటే నేను ఈ శ్రమ నుంచి తప్పిస్తాను, ఈ సమస్య నుంచి తప్పిస్తానని వాగ్దానం ఇచ్చాను. ఈ మాట నన్ను ఆదరించింది. దీని మీద ఒక పాట
ఇంకెంతమంది ఆదరణ కలిగిందో అని దాన్ని బట్టి నేను ప్రభు దగ్గర అప్పటికప్పుడు ఒక పల్లవి పాడాను. ఆ పల్లవి పాడిన తర్వాత దాదాపు 6 నెలల పాటు ఒక చరణం కూడా రాయలేకపోయారు. ఇదేంటి ప్రభు పాట పల్లవి ఇచ్చావు చరణాలు రావట్లేదంటే 6 నెలల తర్వాత దేవుడు 2వ చరణం ఇచ్చాడు. 3వ చరణం అసలు రావడం లేదు. రేపు పాట పాడతానికి వెళ్తున్నాము, స్టూడియో ఫోన్ చేసి అడుగుతాను, నువ్వు వెళ్తావు అనగా ఆ రోజు కూడా నాకేం అర్థం కాదు. కానీ ఒక మాట అన్నా, ఆ పల్లవి ఆ వాక్యం చూపించిందో, ఆ పల్లవి రాయించినందుకు, ఆ చరణం కూడా 6 నెలల తర్వాత రాయించినందుకు, ఈ 3వ చరణం కూడా కంప్లీట్ చేసే బాధ్యత నీదే. ఎన్ని విధాలుగా ఆలోచించిన అర్థం కావట్లేదు. 3వ చరణంలో నువ్వే అని ప్రార్థన చేసుకొని ఏదో పేపర్ మీద రఫ్గా ఏదో అట్లా తీసేసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ స్టూడియో అతను అవన్నీ సెట్ చేసుకోవడానికి అలా 1 గంట టైం ఇచ్చాడు. ఆ టైంలో ప్రభు ఇక పాడబోతున్నాను, ట్యూనింగ్ రాలేదు, చరణం రాలేదు, ఏంటి ప్రభు నాకు ఏం ప్రేరణ రాలేదు అంటే ఆ 3వ చరణం దేవుడు నాకు ఇచ్చాడు. వెంటనే మొత్తం పేపర్ టక 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 రాసేసాను. ఆయన గంట తర్వాత వచ్చేసారి సిద్ధపడ్డారా, ఓకేనా, ఓకే. వెంటనే స్టూడియో దగ్గరికి పాడుతుంటే కూడా క్యామెరాలో కొంచెం ఇబ్బంది అయింది. అయినా నా పరిస్థితి అర్థం చేసుకుని సార్ నిజానికి పాడవద్దు అని చెప్పన్నాడు. గ్యాప్ ఇచ్చి పాడించాడు. సరే పాడి నేను పగలను బాగా వేస్తాను. ఈ పాట ఏ విధంగా అయినా సరే నీ బిడ్డలకు దీవెనకు అనుభవించగా పాటలకి నేను పెద్ద సింగం కాకపోయినా ఏదో నువ్వు ప్రేరేపించో దానికి నేను అలా పాడాను. ఈ పాట బాగుండాలి, రావాలి, మా సంఘానికి దీవెనకరంగా ఉండాలి, వినేవాడు పాడేవాడు మేలుకోవాలి అని ప్రభు మీద బాగా వేసి పాడించాను. అద్భుతమైన సంగీతము మరి సభలో నష్టంలో సందీపాలు గారు అందించారు. ప్రార్థన చేశారు కదా. ఈ పాట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుడు తింటున్న వారందరూ జీవించుగాక యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చప్పట్లు కొడదాం. Thank you.